దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని సంకల్పం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగము ద్వారా దేవుడు వాగ్దానాన్ని యాకోబుకి ఇచ్చాడు. యాకోబు జీవితంలో దేవుడు తన సంకల్పాన్నంతా నెరవేర్చాడు. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. నీవు నేను యాదృచ్ఛికంగా ఈ లోకంలో లేము. మనము ఆయన దృఢ సంకల్పముతో ఆజ్ఞానుసారముగా నియమింపబడిన దేవుని ప్రజలం. మన ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ముందుగానే మనలను నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా తీర్చి మహిమపరిచాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని సంకల్పమేమిటి? ఈ భూమిపై జీవించే ప్రతి వ్యక్తికి ఈ తరంలో ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించే అవకాశాన్ని ఇవ్వడం దేవుని సంకల్పం. ఇది నీ ద్వారా నా ద్వారా జరగాలి. ప్రియులారా, మనకివ్వబడిన ఈ పనిని పూర్తి చేసేందుకు ఇంకొక తరంలో మనం జీవించం. అలా అని తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుడు తన దూతలను ఇక్కడికి పంపడు. లోకం అంతం కాకముందే ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించుటకు మనము నియమింపబడ్డాం. దేవుని బిడ్డలారా, నీకు అనుగ్రహించిన ఈ జీవితం, నీకు అనుగ్రహించిన ఈ సమయం దేవుని పనిని చేయడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రియులారా, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసికి అన్ని వనరులు అనుగ్రహింపబడ్డాయి. మనకు అధికారం, అభిషేకం ఇవ్వడమే కాక దేవాది దేవుడు మనలో నివసిస్తున్నాడు. గనుక ఆత్మీయ పోరాటానికి కావలసిన యుద్ధ సామాగ్రిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇక నీవే నిర్ణయించుకోవాలి. అంతేకాక ఈ లోకములో లేని దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, సంతోషమే కాక పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉన్నాడు. కాబట్టి మనం చేయగలిగినదంతా చేసే అవకాశం మనకివ్వబడింది. గనుక దేవుడు తన కృపలో మనకిచ్చిన ప్రతి రోజును, ప్రతి గడియను, ప్రతి నిమిషాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనము సద్వినియోగపరుచుకుందాం. దేవుని సంకల్పాన్ని ఎరిగి ఆయన సంకల్పాన్ని నెరవేర్చే రీతిగా మనమును ఈ లోకంలో జీవిందాం. దేవుని ఆశీర్వాదాలకు పాత్రులుగా ఎంచబడదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. దినదీవెనలతో నింపండి. మా పనులలో, ప్రయాణములన్నింటిలో తోడై ఉండండి. పరిచర్యలో మీ సహాయమును అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యవసాయదారులను ఆశీర్వదించండి. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి.
దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల వారికి దయచేయండి దేవా. ప్రభువా, సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. సంతాన భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. రక్షణ మారు మనస్సు లేని వారికి రక్షణ మారు మనస్సులను అనుగ్రహించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపండి. ప్రతిదినము కూడా ఈ ఉదయకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి. మీరే తోడై ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.